హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను పిల్లల కోసమని నువ్వులు కారం చేశాను. అంటే నువ్వులు చాలా పోషకాలు ఉంటాయండి దానిలో. సో ముందుగా నేను ఒక బాండీ పెట్టుకొని కడాయిలో ధనియాలు వేసుకున్నాను కారం కోసం. మీరు అంటే కారం క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి. ధనియాలు తీసుకున్నాను. నేను అన్ని డ్రై రోస్టే చేస్తున్నానండి, ఆయిల్ ఎక్కడా వేయలేదు. ఓకేనా, కొంచెం వేపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా అంటే కలర్ మారే వరకు ధనియాలు మనం వేపుకుంటూ ఉండాలి. నువ్వుల్లో చాలా పోషకాలు ఉంటాయండి. సో నువ్వుల వల్ల ఏంటంటే పిల్లల ఎముకలు, వాళ్ళకి కాల్షియం అంది బాగా స్ట్రాంగ్గా పెరుగుతాయి అన్నమాట. వాళ్ళకి ఇప్పటి నుంచే మనం అలవాటు చేస్తూ ఉంటే ఫుడ్లో వాళ్ళకి బాగుంటుంది. రోజు ఒక స్పూన్ నువ్వులతో అయినా సరే. ధనియాలు వేగిపోయండి, నేను ఒక గిన్నెలో పోసుకున్నాను. ఇప్పుడు నువ్వులు తీసుకున్నాను. నేనేంటంటే తెల్ల నువ్వులు నల్ల నువ్వులు రెండు కలిపి తీసుకున్నానండి. మీకు ఏది ఇంట్రెస్ట్ అంటే ఏది బాగుందనుకుంటే అది మీరు ట్రై చేయండి. అంటే ఏది తింటారనుకుంటే మ్యాక్సిమం నల్ల నువ్వులతో మనం ఉండలు చేస్తారనుకుంటా. నేను దీంట్లో కూడా వేసాను, రెండు బాగుంటాయిలే అని చెప్పి కొద్దిగా జీలకర్ర వేసాను. అలాగే కొంచెం వాము కూడా వేసాను అరుగుదల కోసం అని చెప్పి. జీలకర్ర వాము రెండు వేసి నువ్వులను ఇలా వేయించుకుంటున్నానండి దూరగా. ఇది కూడా అన్ని డ్రై రోస్ట్ చేశాను. ఇది ఇలా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే నల్ల నువ్వులు రోజు ఒక 2.5 మిల్లీగ్రాములు తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అలాగే డయాబెటిక్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదండి, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నువ్వులు వేగిపోయాయి తీసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో నేను ఎండుమిర్చి వేసుకున్నాను. కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోండి. ఇవి కూడా డ్రై రోస్ట్ చేశాను. మీకు ఇవి కొంచెం కలర్ మారుతాయండి, అంటే కొంచెం బ్లాక్ షేడ్ అలా వచ్చేసరికి తీసేసుకుంటే సరిపోతుంది. సో మిరపకాయలు కూడా వేగిపోయి అవి కూడా నేను అదే గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక వెల్లిపాయ తీసుకున్నాను ఫుల్గా. కల్లుప్పు, కరివేపాకు ఈ మూడు వేసుకొని డ్రై రోస్ట్ చేశాను. అలాగే దీనిలో నేను కొంచెం చింతపండు కూడా వేసానండి. నిమ్మ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది మనకి. అంటే మంట లేకుండా ఉండటానికి పిల్లలకు కాబట్టి మనం చేస్తుంది వాళ్ళకి తినే విధంగా ఉండాలి. పెద్దవాళ్ళకి కావాలనుకుంటే మీకు టేస్ట్ సరిపడా కొంచెం కారం సపరేట్గా చేసుకొని కారం కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఇవి కూడా మనం ముందుగానే మనం పెట్టాం కదా, అదే బౌల్లో వేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే ఆరనివ్వాలి. కొంచెం ఆరాక వేసుకుంటే బాగుంటుందండి. సో నువ్వుల వల్ల ఏంటంటే మనకి ఋతుక్రమ అంటే ఆడవాళ్ళకి వచ్చిన నెలసరి సమస్యలు తగ్గిస్తుంది. సో కంపల్సరీ మీరు ప్రతిరోజు నువ్వులు డైట్లో ఉండేలాగా చూసుకోండి. సో ఆరిపోయాయండి. వీటన్నిటి నేను మిక్సీ వేసుకుంటున్నాను. మెత్తగా పట్టుకోండి పౌడరు. నేను చివరిలో కొంచెం పసుపు స్టార్టింగ్లో వేసుకుంటే బాగుండేది, నేను చివరిలో వేసాను. ఇది వేసాక మళ్ళీ మిక్సీ పెట్టాను అనమాట పౌడర్ని. సో పౌడర్ కారపొడి అయితే చాలా బాగుందండి. లిటరల్లీ పిల్లలు కూడా తింటారు, కారం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.